శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కుంభరాశి వారికి శని రాశ్యాధిపతి, అలాగే వ్యయాధిపతి. ఈ కుంభరాశి వారు సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, స్వయంకృతాపరాధం వల్ల జీవితంలో ఎక్కువ నష్టపోవడం జరుగుతుంటుంది. ఇతరులకు ఉపకారం చేద్దామనే మీ ఆలోచన కరెక్టే, కానీ ఆ ఉపకారం వల్ల మీరు మీ కుటుంబం అన్నది నష్టపోవడం జరుగుతుంటుంది. ఎందుకంటే శని మీకు వ్యయాధిపతి కూడా అవడం వల్ల మీ చర్యలు మీ నష్టానికి కారణం అవుతుంటుంది. సరే, ప్రస్తుతం శని భగవానుడు జూలై 27 నుంచి డిసెంబర్ 11 మధ్యలో వక్ర గమనం పొందడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక రాశ్యాధిపతి వక్రించినప్పుడు వారు గతంలో చేసినటువంటి పొరపాట్లు సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం అన్నది శని భగవానుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు వ్యక్తిగతంగా మీరు చేసే పొరపాట్లు సరిదిద్దుకోవడం కానీ, అలాగే 12వ స్థానం సంబంధించినటువంటి రుణాలు చేయడం కానీ, అన్నెసరీ ఎక్స్పెండిచర్ కానీ, ఏదైనా నష్టపోవడం కానీ, ఇటువంటి మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి మీకు ఒక అవకాశం అన్నది ఈ సమయంలో, అంటే రాబోయే 138 రోజుల్లో శని భగవానుడు మీకు ఇవ్వబోతున్నాడు. అత్యంత క్రమశిక్షణతో కొన్ని మీ సొంత ప్రయోజనాలు, సొంత అలవాట్లు, కోరికలు చంపుకొని క్రమశిక్షణతో పనిచేస్తే గతంలో పోగొట్టుకున్నది మీరు సంపాదించుకుంటారు. ఈవెన్ మీ యొక్క ఆరోగ్యం కూడా ఈ వక్ర గమనం వల్ల కొంత ఇబ్బంది పడి దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంటే గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు బయటికి రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ సమయంలో మీ యొక్క అనారోగ్యాన్ని కూడా మీ క్రమశిక్షణతో తగ్గించుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం శని భగవానుడు మీకు ద్వితీయ స్థానంలో ఏలినాటి శని 3rd ఫేజ్లో ఉండడం జరుగుతుంది. అయితే కొంతవరకు ఈ వక్రగమనం వల్ల తిరిగి మళ్ళా జన్మశని ప్రభావం మీ మీద ఈ రాబోయే 138 రోజులు ఉంటుంది. అంటే శని అక్కడే ఉంటాడు 2వ స్థానంలో. ఇప్పుడు మీ యొక్క రాశి మీద కూడా, అంటే మీ వ్యక్తిగత జీవితం మీద, మీ వ్యక్తిగత అలవాట్ల మీద కంప్లీట్గా తన ప్రభావాన్ని చూపుతున్నాడు. కాబట్టి మరి గతంలో కంప్లీట్గా మీరు ఏదైతే పోగొట్టుకున్నారో అది సంపాదించే ప్రయత్నంలో ఖచ్చితంగా కష్టపడవలసి ఉంది. ప్రస్తుతం ప్రధానంగా ఆరోగ్యం. శని ఉత్తికారకుడు కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మీరు ఏదో పొరపాటు వల్ల, వేరే కారణాల వల్ల వ్యాపారంలో భారీగా నష్టపోయి ఉండొచ్చు, చేస్తున్న ఉద్యోగం పోగొట్టుకొని ఉండొచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మీకు కొంతవరకు తిరిగి మీ తప్పు సరిదిద్దుకొని మీలా మీరు రియల్గా పశ్చాత్తాపడి అవతల వాళ్ళని సంప్రదిస్తే మీ తప్పు ఒప్పుకుంటే 100కి 100 మళ్ళీ పోగొట్టుకున్నది ఏదైనా, అది ఉద్యోగమైనా, భార్య అయినా, మీరు స్త్రీ అయితే భర్త అయినా తిరిగి సంపాదించుకోవడం జరుగుతుంది. అలాగే కొన్ని తీవ్రమైనటువంటి అలవాట్లు ఇబ్బంది పెడుతుంటాయి. ఇప్పుడు శని భగవానుడు ఏంటంటే మనిషిని ఈ విధంగా వాళ్ళ బలహీనతలను మరింత బలహీనపరిచి చాలా భ్రష్టు పట్టిస్తుంటారు. అటువంటి వాటి నుంచి బయటపడడానికి ఇప్పుడు మీకు ఒక అవకాశం ఉంది. అది ఏదైనా ఒక అలవాటు, లేదంటే ఒకరికి బానిసై ఉండడం, ఒకరి ఆధీనంలో ఉండడం, ఒకరికి పూర్తిగా కట్టుబడి ఉండడం, వాళ్ళ మాయలో పడడం కూడా కొంతమందికి జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటి నుంచి బయటపడడానికి కూడా ఇది గొప్ప అవకాశం. అయితే అది కొంత కష్టమైనప్పటికి కూడా తిరిగి మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి మీరు చేయవలసిందల్లా మీ బలహీనతలు తగ్గించుకోవడం, మీలో ఉన్నటువంటి కొన్ని దుర్గుణాలు, అది ఈర్ష్య అవ్వచ్చు, అసూయ అవ్వచ్చు, కోపం అనొచ్చు, ఎదుటి వాళ్ళని చూసి ఓర్వలేకపోవడం అనొచ్చు, ఇవన్నీ కూడా మీరు నెమ్మదిగా తగ్గించుకొని మళ్ళీ నెమ్మదిగా ఏమవుతుందంటే ఈ డిసెంబర్ 11 తర్వాత శని రుజు మార్గంలో పొందడంతో తిరిగి మళ్ళా కొత్త లైఫ్, అంటే 7 సంవత్సరాల క్రితం మీరు ఏ విధంగా ఉండారో అటువంటి కొత్త జీవితం మీకు రావడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఇది విద్యార్థుల మీద కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంటుంది. కాబట్టి వాళ్ళు కూడా కొంతవరకు ఇటువంటి మాయలో పడకుండా కేవలం చదువు మీద మాత్రమే దృష్టి పెట్టి ముందుకు వెళ్ళడం వల్ల తొందరగానే మీ యొక్క ధన సంపాదన కూడా కారణం. ఎందుకంటే కుంభరాశిలో ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరున్నా సరే వారికి ఎక్కువ బాధ్యతలు ఉంటుంటాయి. తల్లిదండ్రులను పోషించడం, వారికన్నా ముందు పుట్టిన వాళ్ళని ఒక బాధ్యత తీసుకోవడం, ఇవన్నీ మీరు పూర్వజన్మ ఫలితంగా ఈ జన్మ మీతో పాటు ఆ కర్మలు, ఆ బాధ్యతలు కూడా రావడం జరుగుతుంటుంది.
ఆ బాధ్యతలు నిర్వహించడానికి, అంటే ఈ జన్మలో మీరు మీకోసం కాకుండా ఇతరుల కోసం పుట్టినట్టే భావించి మీరు కష్టపడితే మీ రుణం తీరుతుంది. మరి జన్మలో మరింత ఉత్తమ జన్మ మీరు పొందే అవకాశం ఉంటుంది. శని భగవానుడు అంటే శని ఏ రూపంలో అయితేనే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, ఈ విధంగా తన యొక్క అంటే శని 12 రాశులు మారడానికి 30 సంవత్సరాలు పడుతుంది. ఒక రాశి 2.5 సంవత్సరాలు. అంటే 30 సంవత్సరాల్లో కేవలం 7.5 సంవత్సరాలు మాత్రమే శుభ ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మిగతా 22 సంవత్సరాలు కూడా జాతకుని ఏదో విధంగా ఏదో భావాన్ని బట్టి ఆ క్రమశిక్షణతో స్ట్రగుల్ ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే శని పెట్టినటువంటి ఇబ్బందులు, అంటే శని ఇబ్బందులు అనడం కన్నా శని ఇచ్చే అవకాశాలు ఉపయోగించుకోవడం అన్నది చాలా ఈజీ మాట. మీరు చేయవలసిందల్లా అత్యంత క్రమశిక్షణతో మన సాంప్రదాయాలు పాటిస్తూ, పెద్దలు పెట్టిన నియమాలు పాటిస్తూ, ఎప్పుడన్నా సరే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేగడం అన్నది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేవడం, మధ్యాహ్నం నిద్ర అంటే అది ముసలి వాళ్ళకి, రోగులకి ఎగ్జాంపుల్ ఉంటుంది తప్ప మధ్యాహ్నం అనేది నిద్ర ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రపోవద్దు. ఈ విధంగా ముందు ఈ క్రమశిక్షణ పాటించడం, ప్రతిరోజు కూడా మీ యొక్క కుల ఆచార ప్రకారం దైవనామ స్మరణ చేసుకోవడం, కుటుంబంలో పెద్దల్ని గౌరవించడం. అంటే మెయిన్గా శని యొక్క మీకు ఎంత ఇబ్బంది పడి జన్మశని అయినా అవనవండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వృద్ధులు, ఇప్పుడు చాలామంది అక్కడ చేయించేస్తున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి వృద్ధుల్ని అంటే సేవించడం అంటే పూర్వంలాగా ఏమి కాళ్ళు నొక్కడం అదేం చేయక్కర్లేదు. మీరు వాళ్ళకి అడిగి మీకు ఏంటి బాబు అవసరం, మీకు ఏమైనా బిస్కెట్లు కావాలా, లేదంటే ఎన్నో మంచీలు తాగుతారా, లేదంటే ఎన్నో మందులు తెచ్చి పెట్టాలా, అంటే వాళ్ళకి ఏదైనా ఇలాంటి సేవ చేయడం మీకు ఇష్టమైతే వాళ్ళకి ఫిజికల్గా కూడా సేవ చేయొచ్చు. ఈ అంటే మరి ఈ సత్యసాయిబాబా ఉన్నప్పుడు ఈ నారాయణ సేవ అని వాళ్ళు ఈ బాబా డెవోటీసు ప్రతి వారం ఈ నారాయణ సేవని చేస్తుండేవారు, ఈ సత్యసాయిబాబా డెవోటీస్ వాళ్ళు. సో అది కూడా వాళ్ళకి అంటే బాబా వారు ఆ విధంగా వాళ్ళతో చేయించి వారి యొక్క శనిని యాక్టివేట్ చేయించి వాళ్ళకి మంచి మార్గంలో నడపడానికి అవకాశం ఇస్తుండేవారు ఆయన బాబా గారు. సో అలాగే రోగులు, ఎవరైతే హాస్పిటల్లో రోగులు ఉంటారో ఆ రోగులకి సేవ చేయడం వల్ల మీరు మరణం లాంటి గండాన్నన్నా బయటపడే అవకాశం ఉంటుంది. అంటే ఆ మరణాన్ని నుంచి కూడా బయటపడుతుంది. అంటే మీరు హాస్పిటల్లో చేరే అవకాశం ఉంది, మీరు హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ రోగులు సేవ చేయడం వల్ల అది ఆ విధంగా న్యూట్రల్ అవుతుంది. ఇది మాస్టర్ ఈకే గారు ఇటువంటి రెమెడీస్ వారి యొక్క భక్తులతో చేయించి వారి యొక్క దీర్ఘ రోగాలను కూడా ఆయన తగ్గిస్తూ ఉండేవారు. అంటే ఏదైనా శని సేవ చేయడం అది ఎవరైతే తన పనులు తాను చేసుకోలేరో, వృద్ధులో బలహీనతో వాళ్ళకి చేయాలి తప్ప బాగా ఆరోగ్యంలో ఉన్నవాడికి మీరు ఎంత సేవ చేసినా పెద్దగా ఉపయోగం లేదు. పైపెచ్చి అది మీకు ఇంకో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నియమాలు మీరు అంటే బయట వారికి సేవ చేయడం, బయట వారికి భోజనం పెట్టడం కాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులకో, తాతగారికో, అమ్మమ్మలకో, నాన్నలకో వారికి ముందు సేవ చేయవలసి ఉంటుంది. వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఏదో వేరే వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళకి మంచి చెడ్డలు చూడడం అది మీకు మరింత పాపాన్ని మూటగడుతూ ఉంటుంది. ముందు మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకు ఎటువంటి కష్టం రాకుండా చూడటం, వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆత్మీయంగా వాళ్ళని పలకరించడం, అవసరమైతే వాళ్ళకి ఫిజికల్గా సేవ చేయడం, వాళ్ళ అవసరాలకి మంచి దుప్పటం, మంచి పడక ఏర్పాటు చేయడం, శుభ్రమైన ఆహారం పెట్టడం, వాళ్ళు పడుకునేలాగా మంచి పడక ఏర్పాటు చేయడం, వాళ్ళకు రూమ్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మీకు 100% అంటే ఈ శని భగవానుడు కేవలం తన ప్రభావాన్ని మీ మీద కాకుండా కుటుంబం మొత్తం మీద ప్రభావం చూపుతుంటాడు. అంటే మీరు చేసేది తల్లిదండ్రులకో పెద్దవాళ్ళకో సేవ చేస్తే రేపు మీ సంతానం మీకు సేవ చేయడం జరుగుతుంటుంది. ఇది ఏదైనా శని కర్మకారకుడు. మీ కర్మల్ని బాధ్యతల్ని కరెక్ట్గా చేస్తే మీరు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, ఏ దాన ధర్మాలు చేయక్కర్లేదు, ఏ పుణ్యక్షేత్రాలు దర్శించక్కర్లేదు. మీ పెద్దవారిని సేవ చేస్తూ అలాగే ఇతరులకు కూడా ఇబ్బందులు లేకుండా చూడడం. కేవలం మీ పని వాళ్ళు కూడా ఉంటారు, మీ డ్రైవర్లు ఉంటారు, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పట్ల కూడా వినయ విధేయతలతో వాళ్ళ అవసరాలు
ఏమైనా ఇబ్బందులు ఉంటే వారి అవసరాలు తీర్చడం వల్ల కూడా మీకు ఈ శని యాక్టివేజ్ ఉంటుంది. అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా శనిని కంట్రోల్ చేసే శక్తి మీ చేతుల్లోనే ఉంది. అది మీరు ఎంత కష్టపడి చేసుకుంటే మీ యొక్క అభివృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం అంత అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.